హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్కు పచ్చడి అండి. బీరకాయ తొక్కుని వేస్ట్ అని పాడేస్తూ ఉంటాం కదా, ఆ తొక్కుని ఇలా పచ్చడి అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా. అయితే బీరకాయలు కట్ చేసిన తర్వాత ఇలా తొక్కలు అయితే వస్తాయి కదా, ఈ తొక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకుని శుభ్రంగా వాటర్లో అయితే కడిగేయండి. ఈ బీరకాయ తొక్కు పచ్చడి చాలా బాగుంటుందండి ఇలా చేసినట్లయితే. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దానిలోనికి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోయండి. మీరు తీసుకున్న బీరకాయ తొక్కును బట్టి మీ స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ తీసుకోండి. నేనైతే పచ్చిమిర్చి అయితే వేసాను, 6 మిర్చి అయితే వేసాను. నేను వచ్చేసి 1/2 కేజీ బీరకాయలు అయితే తీసుకున్నాను, దానికి వచ్చిన పొట్టుకు తగ్గట్టుగా మిర్చి అయితే వేసాను. ఈ మిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కడిగి కట్ చేసి పెట్టిన బీరకాయ పొట్టును అయితే వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ టమాటాలను అయితే తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. కావాలంటే టమాటాలు బదులుగా టమాటాల ప్లేస్లో కొద్దిగా నువ్వులు కానీ అలాగే కొత్తిమీర కానీ వేసుకోవచ్చు. ఎలా చేసినా టేస్ట్ అయితే బాగుంటుందో ఒకసారి అయితే కలిపేసి ఇందులో కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో టమోటాలు వేసాం కాబట్టి పులుపు అనేది ఉంటుంది, అందుకే కొద్దిగా చింతపండు అయితే వేసి మూత పెట్టేసి 10 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గించండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా టమాటా ముక్కలు బీరకాయ పొట్టు అయితే మెత్తగా అయితే అయ్యాయి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుని పచ్చడి అయితే చేసేసుకున్నాం. ఇప్పుడైతే చల్లారిందండి, మిక్సీ జార్లోకి అయితే వేసేస్తున్నాను. జార్లోకి వేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే 4-5 ఎల్లుల్లి రెబ్బలు అయితే వేసుకుని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ పోయి పోసిన అవసరం లేదు, మరీ నలగట్లేదు అనుకుంటే కొంచెం వాటర్ అయితే పోసుకోండి. ఇలా అయితే గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేస్తున్నాను. దీన్ని అయితే తాలింపు అయితే చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసి ముందుగా తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి. 1 స్పూన్ వరకు మినపప్పు, ఆవాలు, పచ్చెనగపప్పు అయితే వేసుకోండి. వేసిన తర్వాత ఇవి ఫ్రై అవుతూ ఉండగానే ఇందులోకి 2 ఎండుమిర్చి అయితే వేసుకోండి. మధ్యలోకి తుంచేసి 2 ఎండుమిర్చి అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడిలోకి అయితే వేసేసుకోండి. ఇలా చాలా టేస్టీగా సింపుల్గా అయితే బీరకాయ తొక్కు పచ్చడిని అయితే చేసుకోవచ్చండి. ఇది రైస్లోకి కాదు టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. వేస్ట్ అనుకుని పాడేసే బీరకాయ తొక్కుతో సింపుల్ అండ్ ఈజీగా ఇలా పచ్చడి అయితే చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.